తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి కార్యక్రమానికి చేసిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు, జగిత్యాల అసెంబ్లీ ఇన్ఛార్జి మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబరు, పార్టీ ముఖ్య నాయకులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, స్వాగతం తెలియజేస్తూ భారతమాత ఫోటోకు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना, గౌరవనీయులు శ్రీ యువశ్రావణ గారు పూలతో వాళ్ళ You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. ఫోటో మధ్య కదా నువ్వు నేనే ఉన్నా నన్ను చెప్పుకుంటా అలా చూడండి చూడండి. ఓకే ఓకే నారాజన జరుగు జరుగు జరుగు. भारत माता की जय, जय जय माता, भारत माता, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులు. అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉజ్వల వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాయే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత్ మాతా కీ జై. మన యాస, మన హక్కుల కోసం 6 దశాబ్దాలుగా సాగినటువంటి నిర్విరామ పోరాట ఫలితం మన పచ్చని తెలంగాణ. మన తెలంగాణ స్వరాష్ట్ర సాధనకై ఎంతో మంది మహనీయులు, ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి క్షణాలు, ఆ భావోద్వేగ క్షణాలు మనం చూసే ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క వర్గం, ఉపాధ్యాయులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్క వర్గం కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి మా హక్కులు మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలన్నీ మాకు కావాలి అని చెప్పేసి పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ. తెలంగాణ చిన్నమ్మగా ముద్దుగా పిలుచుకున్నటువంటి మన గొంతుకై 2014 ఫిబ్రవరి 18 రోజున లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన క్షణాన తన ప్రభావవంతమైనటువంటి ప్రసంగంతో ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి కూడా మేము మద్దతిస్తున్నాము, తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది, తెలంగాణ కోసం ఎన్నో బలిదానాలు జరిగాయి, తప్పకుండా తెలంగాణ ఇచ్చి తీరాలి, భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా తెలంగాణకు అనుకూలంగా ఉందని గొంతెత్తి చాటినటువంటి ఒక మహనీయురాలు సుష్మా స్వరాజ్జీ. మరి వారికి, తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి మహనీయులకు, విద్యార్థులందరికీ కూడా ఈ రోజున నివాళులు అర్పిస్తూ
ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఒక కుటుంబ పాలన చేతిలోకి వెళ్లి అప్పుల కుప్పగా మారి కూర్చొని ఉంది అని అనుకున్న క్షణంలో, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్న క్షణంలో మళ్లీ తిరిగి తెలంగాణ పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏ విధంగా మారింది అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితికి వచ్చింది. టీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్ల అప్పులుగా మిగిలినటువంటి తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఇంకా అధ్వానంగా తయారయ్యి ఎటువంటి వర్గానికి కూడా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజున రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, విద్యార్థులు, ఉద్యోగులు కూడా సంతోషంగా లేని పరిస్థితి. మొన్నటికి మొన్న ఉద్యోగుల ప్రీమియంలో కూడా కట్టింగ్లు చేసిన పరిస్థితి, వాళ్ళ జీతాలు కూడా వాళ్ళకి చక్కగా ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి ఇట్లాంటి తెలంగాణ కావాలనుకున్నది ప్రజలందరూ కూడా మరొక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కన్నులుగా భావించి భారతీయ జనతా పార్టీ పాలన చేస్తా ఉంది. రాష్ట్రానికి అత్యధిక సంఖ్యలో నిధులు ఇస్తా ఉంది. కానీ వాళ్ళ చిల్లర రాజకీయాలతోని, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలతోని తెలంగాణకి కింది స్థాయి వరకు, పల్లె స్థాయి వరకు అందాల్సినటువంటి నిధులు వాళ్ళ వరకే బలి కావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క తెలంగాణ గడపకి అందాల్సినటువంటి నిధులు అందకుండా పోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అందరము కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పుకుంటున్నాము కానీ సంపూర్ణంగా తెలంగాణ మనకు సిద్ధించని పరిస్థితి కనిపిస్తా ఉంది. మన స్వేచ్ఛ, మన హక్కులు మనకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ కలల కోసం, ఏ హక్కుల కోసం, ఏ నిధుల కోసం, ఏ నియామకాల కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనుకున్నాము, తెచ్చుకున్నాము. తప్పకుండా ఆ పచ్చని తెలంగాణ, ఆ సంపన్నమైనటువంటి తెలంగాణ కళను భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా సాకారం చేసుకుందాం అందరం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు జగిత్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు యాదగిరన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు జాతీయ జెండావిష్కరణ గావించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మా పార్టీ వివిధ దశలకు చెందినటువంటి క్యాడర్ అందరికీ కూడా, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యక్షులు, గౌరవ ప్రధాన కార్యదర్శులు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, గౌరవ మహిళా మనులు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఏదైతే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నా యొక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎప్పుడైతే ఈ యొక్క ఉద్యమం కోసము మనము ఈ యొక్క తెలంగాణ సాధించక ముందు ఎంతైతే రోడ్ల మీదకి వచ్చి సాధించుకోవాలని ఎంతో మంది విద్యార్థులు అమరులై సాధించుకున్న ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిండు. నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానడు మాట తప్పిండు. ఎన్నో మొత్తం ఏదైతే ఆయన 10 సంవత్సరాలు చేస్తే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు. తర్వాత ఏ ఒక్కటి కూడా సాధించలేడు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ కేసీఆర్ అప్పు చేసిండు, మేమేం తక్కువ ఉన్నామని చెప్పి ఈయన కూడా లక్షల కోట్ల అప్పు చేస్తున్నాడు. ఈ యొక్క తెలంగాణను మనం ఏదైతే అనుకున్నామో ఆ విధంగా లేక అప్పుల తెలంగాణను మార్చిండు. దీనికి ఆ రోజు మా యొక్క భారతీయ జనతా పార్టీ కాకినాడ తీర్మానంకు కట్టుబడి ఉండి సుష్మా స్వరాజ్ గారు మా యొక్క పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉండి ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఎంపీ లేకున్నా బేషరతుగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి తెలంగాణ తెచ్చిన ఘనత మా భారతీయ జనతా పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నా. కానీ మేము తెలంగాణ తెస్తే మేము తెచ్చినామని చెప్పుకున్న కేసీఆర్ దళితునికి ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలేడు, అట్లా ఎన్నో మాటలు తప్పిండు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఈ యొక్క అప్పుల తెలంగాణ చేసిన ఘనత టీఆర్ఎస్ది, కాంగ్రెస్ అని నేను తెలియజేస్తున్నా. రానున్న రోజులలో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా ఈ యొక్క ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ గెలిపించి
ఈ యొక్క మాకొకసారి అవకాశం ఇస్తే ఈ యొక్క తెలంగాణ తెచ్చిన తెలంగాణని మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మీ అందరికీ తెలుసు. ఇలా మేము ఎన్నో రాష్ట్రాలు అభివృద్ధి చేస్తున్నాం. ఆ విధంగా మీరందరూ మా యొక్క భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి అరవిందన్న నాయకత్వం అరవిందన్న నాయకత్వం భారత్ మాతాకి జై హింద్. ధన్యవాదాలు.